హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే కోరీ సైకిల్ అని పిలుస్తున్నటువంటి ఒక మెకానిజం మన శరీరంలో ఏ భాగంలో జరుగుతుంది అనేది ఇక్కడ నా క్వశ్చన్ అండి. దాన్ని మన తెలుగులో కోరీ వలయం అంటారు. ఈ క్వశ్చన్ రైల్వేలో ప్రీవియస్ క్వశ్చన్ అండి. ద సేమ్ టైం డిఎస్సి లాంటి ఎగ్జామ్స్కి, స్టాఫ్ సెలక్షన్ లాంటి ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అండి ఇదంతా కూడా. రైట్, క్వశ్చన్ ఏంటంటే కోరీ సైకిల్ అని చెప్పి అన్నామండి. తెలుగులో కోరీ వలయం అని చెప్పేసి మనం పిలుస్తామండి. ఏమని పిలుస్తాం? కోరీ వలయం అంటాం. మరి ఈ కోరీ వలయం అంటే ఏంటి అనేది తెలుసుకునే దానికన్నా ముందు అండ్ ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 ఏంటంటే ఆప్షన్ 1 కాలేయం, ఆప్షన్ 2 క్లోమం, ఆప్షన్ 3 ఆంత్రమూలం. ఇవి మీకున్నటువంటి ఆప్షన్స్. ఆప్షన్ 4 పిత్తాశయము. ఇలా 4 ఆప్షన్స్ ఉన్నాయండి. రైట్, ఇక్కడ నేను ఇంగ్లీష్లో రాసిన కాలేయము అంటే లివర్ అండ్ క్లోమము అంటే ప్యాంక్రియాస్, ఆంత్రమూలం అంటే డ్యూడేనం, పిత్తాశయము అంటే గాల్ బ్లాడర్ అని మనము చెప్పొచ్చండి, గాల్ బ్లాడర్. అండ్ హియర్ ద 4 ఆప్షన్స్ ఆర్ దేర్. ఓకేనండి. మరి ఇక్కడ భాగాల్లో మనం తీసుకుంటే ఇగోండి, ఇదంతా కూడా మనం కాలేయం అని చెప్పచ్చు. కాలేయం అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ లివర్. అండ్ దీనిని మనం ఏమంటామంటే డ్యూడేనం అని చెప్పేసి మనం అంటామండి. డ్యూడేనం. దీనినే మనము ఆంత్రమూలం అంటాం. దీనిని మనము క్లోమము లేదా వీ కాల్ ఇట్ యాస్ ప్యాంక్రియాస్ అని పిలుస్తాం. ఓకేనండి, ప్యాంక్రియాస్. అండ్ దీనిని మనం గాల్ బ్లాడర్ అని చెప్పి అంటాం. ఏమంటామండి? గాల్ బ్లాడర్ అని అంటాం. తెలుగులో పిత్తాశయం అని చెప్పి పిలుస్తాం. రైట్ అండి, ఇవి ఆప్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కోరీ వలయం అనేది ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి మన క్వశ్చన్ ఉందండి. కోరీ వలయం అనేది ఎక్కడ జరుగుతుందంటే మన శరీరంలో కోరీ వలయం అనేది కాలేయంలో జరుగుద్దండి. ఎక్కడ జరుగుద్దండి? కాలేయం. దానినే మనం లివర్ అని చెప్పి అంటాం. ఇగోండి లివర్. మరి సాధారణంగా శరీరంలో ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది మజిల్స్లో జరుగుతుందండి. ఎక్కడ జరుగుద్దండి? ఎనరోబిక్ రెస్పిరేషన్. దానినే మనము అవాయు శ్వాసక్రియ అని అంటాం. ఏమంటామండి? అవాయు శ్వాసక్రియ. ఎనరోబిక్ రెస్పిరేషన్లో లేదా అవాయు శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ లేనప్పుడు కార్బన్ డైఆక్సైడ్ సమక్షంలో జరిగేదే అవాయు శ్వాసక్రియ లేదా ఎనరోబిక్ రెస్పిరేషన్ అని చెప్పేసి మనం అంటామండి. తెలుగులో అయితే అవాయు శ్వాసక్రియ అని చెప్పేసి మనం చదువుతాం. ఓకేనా? అవాయు శ్వాసక్రియ సాధారణంగా ఈస్ట్, అదేవిధంగా బ్యాక్టీరియా, అదేవిధంగా మొలకెత్తే గింజల్లో కూడా జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇలాంటి ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది జరిగేటప్పుడు మన శరీరంలో మనం స్ట్రెస్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు, బాగా ఎక్సర్సైజ్ చేసాం అనుకోండి, ఎక్సర్సైజ్ని వ్యాయామం అంటాం. బాగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కండరాలు పట్టేసి నొప్పి వస్తాయి అన్నమాట. ఎప్పుడైతే మనకి కండరాలు పట్టేస్తాయో, కండరాలు పట్టినప్పుడు అది కండరాలు పట్టడానికి గల కారణం ఏంటంటే, ఆ నొప్పి రావడానికి గల కారణం ఏంటంటే కండరాలలో లాక్టిక్ ఆమ్లము లేదా లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవడం. ఎప్పుడైతే లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయిందో ప్రొడ్యూస్ అయిన తర్వాత కండరాల్లో సాధారణంగా పెయిన్ లేదా నొప్పి అనేది మనం చూస్తూ ఉంటాం. ఇది తర్వాత అదే రక్తంలోనే మనకి పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, లాక్టిక్ యాసిడ్ ఆర్ పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. మరి ఈ పైరువిక్ యాసిడ్ ఏమవుద్దంటే అండి, అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. అవాయు శ్వాసక్రియలో ఈ పైరువిక్ యాసిడ్ ఏం చేసిందంటే ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే లివర్కి వెళ్తుందండి. ఎక్కడికి వెళ్తుందండి? లివర్ లేదా కాలేయంకి వెళ్తుంది. కాలేయానికి వెళ్ళిన తర్వాత ఈ పైరువిక్ యాసిడ్ అనేది ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ ఉన్నటువంటి పైరువిక్ ఆమ్లం అనేది ఏదైతే ఉందో, పైరువిక్ ఆమ్లం అనేది ఎలా మారుతుంది సార్ అంటే గ్లైకోజన్గా మారుతుంది. ఎలా మారుతుందండి?
గ్లైకోజన్గా మారుతుంది. సరే, ఈ గ్లైకోజన్గా మారినటువంటిది ఏదైతే ఉందో మళ్ళీ కండరాలకు శక్తిని ఇవ్వాలి కాబట్టి గ్లైకోజన్ అనేది ఎలా మారిపోద్ది అంటే గ్లూకోజ్గా మారిపోతుంది, ఆ కండరాలకు వెళ్తుంది, మళ్ళీ అక్కడ ఎనర్జీ అనేది సింథసిస్ అవుతుంది. ఈ ప్రొసీజర్ని మనం ఏమంటామంటే గ్లూకోజెనిసిస్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం సార్? ఈ పద్ధతిని గ్లూకోజెనిసిస్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఎందుకంటే గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ ఉత్పత్తి అయింది కాబట్టి. ఓకేనండి. అవాయ శ్వాసక్రియలో లాక్టిక్ యాసిడ్ లేదా పైరువిక్ యాసిడ్ అనేది లివర్లోకి వెళ్ళి కన్వర్ట్ అవ్వడాన్నే మన గ్లైకోజన్గా మారుతుంది. గ్లైకోజన్ మళ్ళీ గ్లూకోజ్గా మారుతుంది. ఆ గ్లూకోజ్ మళ్ళీ శరీరానికి సప్లై అవుతూ ఉంటుంది. అయితే ఇలా సైక్లింగ్ ఏదైతే ఉందో దీనికి అనుకున్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే కోరీ అని పిలుస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్త. ఎవరండి? కోరీ అనే శాస్త్రవేత్త. అందుకే దీనిని కోరీ వలయం అని చెప్పేసి అంటారు. అయితే ఇప్పుడు కాలేయం గురించి మాట్లాడాం కదండి. కాలేయం యొక్క అధ్యయనాన్ని గుర్తుపెట్టుకోండి. కాలేయం యొక్క అధ్యయనాన్ని మనం హెపటాలజీ అని చెప్పి అంటాం సార్. కాలేయం అనేది మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఆ కాలేయం. కాలేయం యొక్క నిర్మాణాత్మకమైనటువంటి ఓకేనండి కాలేయం యొక్క నిర్మాణాత్మకమైనటువంటి ప్రమాణాలు అండ్ అదేవిధంగా క్రియాత్మకమైనటువంటి ప్రమాణాలు అంటే నిర్మాణాత్మక అంటే స్ట్రక్చరల్ అండ్ క్రియాత్మక ఫంక్షనల్ యూనిట్స్ అంటే ప్రమాణాలు. క్రియాత్మకమైనటువంటి నిర్మాణాత్మకమైన ప్రమాణాలు ఏందయ్యా అంటే దాన్నే మనం లంబికలు అంటారు. చాలామంది తప్పు చదువుతారు. కాలేయంలో ఉన్నటువంటి కణాలు హెపటోసైట్లు మాత్రమే నిర్మాణాత్మకమైన క్రియాత్మకమైనటువంటి ప్రమాణాలుగా చెప్తారు. సో అది రాంగ్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఈజ్ లోబ్స్ అని చెప్పి మనం పిలిస్తే ఏమంటామండి? లోబ్స్. ఇగోండి లోబ్స్ అంటే ఇలా ముక్కల్లో ఉన్న చూసారా, ఇదంతా కలిపి ఒక ముక్కలో మనకు కనబడతా ఉంది. మళ్ళీ ఇదంతా కూడా ఒక ముక్క. ఇవి నిర్మాణాత్మకమైనటువంటివి మరియు క్రియాత్మకమైనటువంటి భాగాలు. ఓకేనా? అండ్ అదేవిధంగా ఈ కాలేయంలో ఉన్నటువంటి కణాలు ఏవైతే ఉన్నాయండి, కాలేయంలో ఉన్నటువంటి కణాలను మనం ఏమని పిలుస్తామంటే హెపటోసైట్స్ అని అంటాం, లేదా హెపటోసైట్స్ లేదా హెపటోసైట్ కణాలు అంటారు. అదేవిధంగా లేదా కాలేయ కణాలు అని కూడా అనొచ్చు. కాలేయం యొక్క అధ్యయనాన్ని మనం ఏమంటామంటే హెపటాలజీ అని చెప్పి పిలుస్తామండి. ఏమని పిలుస్తామండి? హెపటాలజీ. అండ్ కాలేయంలో ఉన్నటువంటి కణాలు ఏ ఆకారంలో ఉంటాయి అంటే కాలేయంలో ఉన్నటువంటి కణాలు హెక్సాగోనల్ షేప్లో ఉంటాయి. ఏదండి? హెక్సాగోనల్ షేప్లో కాలేయ కణాలు అనేవి ఉంటాయి. అండ్ కాలేయంలో ఒకవేళ శరీరంలోనికి ఏమైనా రక్తంలో కానీ బయట నుంచి ఏమైనా వ్యాధికారక జీవులు వెళ్తే కనుక వాటిని చంపివేయడానికి లోపల కొన్ని రకాల కణాలు ఉంటాయి. వాటిని కూఫెర్ కణాలు అని చెప్పేసి అంటాం, లేదా భక్షక కణాలు అంటాం. కూఫెర్ కణాలు. ఓకేనండి. కూఫెర్ కణాలు అనేవి మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఓకేనండి. కాలేయం అనేది ఏదైతే ఉందో ఈ కాలేయం ఒక ద్రవరూప పదార్థాన్ని విడుదల చేస్తుంది. అదేంటంటే పైత్యరసం. దాన్నే మనం ఏమంటామంటే బైల్ జ్యూస్ అని చెప్పి అంటాం. ఏమంటామండి? బైల్ జ్యూస్ అంటారు. మరి ఇక్కడ ఎందుకు సార్ ఐడెంటిఫై చేశారంటే ఈ బైల్ జ్యూస్ అనేది ఎక్కడ నిల్వ ఉంటుంది అంటే గాల్ బ్లాడర్లో నిల్వ ఉంటుంది. ఇంపార్టెంట్ బిట్ అండి. బైల్ జ్యూస్ అనేది కాలేయంలో పిత్తాశయం లేదా గాల్ బ్లాడర్లో నిల్వ ఉంటుందన్నమాట. మరి బైల్ జ్యూస్లో ఎవరెవరు ఉంటారు సార్? బైల్ జ్యూస్లో ఎవరెవరు ఉంటారంటే పైత్యరసంలోని బైల్ వెర్డిన్. ఓకేనండి. బైల్ వెర్డిన్ అదేవిధంగా బైల్ రూబిన్ అనే పిలుస్తున్నటువంటి 2 రకాల పిగ్మెంట్స్ వర్ణ పదార్థాలు అనేవి ఉంటాయి. మరి ఈ 2 పదార్థాలు దేంతో తయారవుతాయి సార్ అంటే సోడియం మరియు చూడండి 2 పదార్థాలు కూడా సోడియం మరియు పొటాషియం. ఇగోండి సోడియం అనేది దేంతో తయారవుతుందంటే కొన్ని గ్లైకోకోలేట్లతో తయారవుతుంది. సోడియం గ్లైకోకోలేట్ అదేవిధంగా సోడియం టారోకోలేట్. ఏదండి? సోడియం టారోకోలేట్. ఇక్కడ కూడా పొటాషియం గ్లైకోకోలేట్, పొటాషియం టారోకోలేట్ ఇలా మనకి తయారవుతూ ఉంటాయి. కాలేయం గురించి సపరేట్గా మనం ఒక క్లాస్లో మాట్లాడుకుందాం. ఈ బిట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ఈ వీడియో చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనండి. సో అల్టిమేట్గా కోరీ వలయం ఎక్కడ జరుగుతుందంటే కాలేయంలో జరుగుతుంది. కోరీ వలయం ఎందుకు ఏర్పడుతుందంటే అవాయు శ్వాసక్రియలో పైరువిక్ ఆమ్లం అనేది గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్గా మారడానికి జరుగుతూ ఉంటుందండి. ఈ ప్రొసీజర్ అంతా కూడా దీనినే మనం కోరీ వలయం అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. రైట్ అండి. సో ఈ వీడియోస్ అనేవి డిఎస్సికి ఎస్ఎస్సికి అన్ని రకాల పోటీ పరీక్షలు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. సో మీరు పాస్ చేసుకుని నోట్స్ నీట్గా రాసుకోండి. కాన్సెప్ట్స్ అనేవి ఖచ్చితంగా మీ ఎగ్జామ్కి తోడ్పడుతూ ఉంటాయి. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.